హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. విజయవాడలో ఉన్నటువంటి ప్రీమియం సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే ఈరోజు అయితే నేను రావడం జరిగిందనమాట. అదే కానూరు పవర్ వన్ మాల్లో ఉన్నటువంటి సోల్ ఆఫ్ సౌత్. ఏంటి సోల్ ఆఫ్ సౌత్ స్పెషాలిటీ అంటే, సౌత్ ఇండియా అంటే మనకి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ స్టేట్స్లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ రిచ్ టేస్ట్లో దొరుకుతాయట. మరింకెందుకు ఆలస్యం, ఆ సోల్ ఆఫ్ సౌత్ని మనం కూడా ఎక్స్ప్లోర్ చేసొద్దాం రండి. విజయవాడ సోల్ ఆఫ్ సౌత్లో ఉన్నటువంటి విందు భోజనం మన కోసం సిద్ధంగా ఉంది. అసలు దానికంటే ముందు ఈ సోల్ ఆఫ్ సౌత్ కథ ఏంటో తెలుసుకుందాం. మహేష్ గారు నమస్కారం. ఇక్కడ మహేష్ గారు మేనేజర్ గారు అనమాట. నేను గతంలో ఒకసారి విజిట్ చేశాను, అప్పుడైతే ఫ్యామిలీతో విజిట్ చేశాను. ఇక్కడ థియేటర్ ఉంటుంది, థియేటర్కి వచ్చిన తర్వాత భోజనం చేద్దామని ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్ర స్పెషల్స్ అయితే మాత్రం ఆ రోజు ఆంధ్ర స్పెషల్స్ అయితే తిన్నాను నేను. అవైతే మాత్రం ఎరగదీసే, నాకు అవి చాలా బాగా నచ్చి ఈరోజు అయితే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అసలు ఏంటండి సోల్ ఆఫ్ సౌత్లో ఇంకా ఎలాంటి ఐటమ్స్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ మనకి ఆంధ్ర ఒకటే కాదండి, మనకి 5 స్టేట్స్ ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. సో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఓకే, కేరళ, ఈ 5 స్టేట్స్ దొరుకుతాయి. సో ఒక్కొక్క రీజన్ నుంచి కొన్ని డిషెస్ పికప్ చేసుకొని మన మెన్యూ కొలాబరేట్ చేయడం, స్పెషల్ ఐటమ్స్. సో మన మెన్యూ అంతా ఈ 5 స్టేట్స్ ఫుల్ఫిల్ చేసి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇవాళ మీకు పెట్టాము ఇదంతా. కానీ నాకు అన్ని ఎక్కువగా ఆంధ్ర అంటే మనం విజయవాడలో ఉన్నాం కాబట్టి కొంచెం మోస్ట్ ప్రాబబ్లీ ఒక 50% ఆంధ్ర ఉంటాయి, రిమైనింగ్ అన్ని తర్వాత 50% తెలంగాణ కానీ మన సెలక్షన్ బట్టి ఉంటుంది. సో అట్లా ఏం కాదు, అంటే అదర్ స్టేట్స్ కూడా కంబైన్ గానే ఉంటాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇక్కడ ఏం తింటామో దాని స్పైసెస్ తగ్గట్టుగా మనం ఫ్యూజన్ చేసి మనం ఇస్తాము. సో ఇది ఒక ఫ్యూజన్ అండి, యాక్చువల్ గా చికెన్ కీమా బాల్స్. ఇవి చికెన్ కీమా బాల్స్. ఓకే, చికెన్ కీమా బాల్స్ అట. ఇది కూడా పాలక్ పత్తక్ చాట్, ఇది కూడా ఫ్యూజన్ అండి. ఓకే, సో పాలక్ పత్తక్ చాట్ అంటే దాంతో ఏంటంటే ఇది పాలకూర ఆకుతో మనము ఫ్రై, అంటే మనం అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ అలా వేస్తాం కదా, దాని బజ్జీలో వేసి బజ్జీలో బ్యాటర్ లో ముంచి దాన్ని చేసిన తర్వాత దీని మీద కర్డ్ అని చెప్పి, మనం మింట్ సాస్ అని చెప్పి ఇవన్నీ వేసి పైన కారపూస వేసి పొమోగ్రనేట్ సీడ్స్ వేసి ఇస్తాము. సో ఇది ఒక ఫ్యూజన్ అనమాట యాక్చువల్ గా. సో ఇది ఏ రీజన్ కి సంబంధించింది కాదు, మన స్పెషల్ గా గెస్ట్ కోసం తయారు చేసి పెట్టింది అది. సో ఇది చెట్టినాడు చికెన్ అండి, తమిళనాడు రీజియన్. సో స్పైసీ కావాలన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. సో అప్పము కేరళ అండి, అప్పం వెస్టివ్ కేరళ. సో మీకు వెజిటేబుల్ కేరళ వస్తుంది. మీకు వైట్ రైస్, చేపల పులుసు, ప్లస్ ఇది వచ్చేసి రొయ్యలు కోడిగుడ్డ. రొయ్యలు కోడిగుడ్డు, అది కాంబినేషన్ వైట్ రైస్ చాలా బాగుంటుంది. సో అది వచ్చి మలై బ్రోకోలీ అండి, తందూరు అంటే డైట్ ఫుడ్ ప్రిఫర్ చేసిన వాళ్ళకి హెల్దీ ఐటమ్ గా బాగుంటుంది అది. సో అది వచ్చేసి ఆలు 65 మిర్చి. ఆలు 65 మిర్చి అండి. చికెన్ ఏమో లేదు ఆలు అండి. మనకి తందూరులో కానీ కాకుండా ఇంకేమైనా కావాలి అంటే కనుక మనం దీంట్లో చేసిస్తాం అనమాట. సో ఇది వచ్చి తందూరు ఐటమ్ అండి, లాలీపాప్స్. ఇవి తందూరి లాలీపాప్స్. నార్మల్ జనరల్ గా మనకి చైనీస్ లో ఉంటుంది లాలీపాప్స్, మనం తందూరులో ఇన్వెంట్ చేసాం అనమాట. సో అది కూడా ఫ్యూజన్ కిందే వస్తుంది. సో ఇది వచ్చి మనకి భీమవరం మిర్చి బజ్జీ, చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది సార్, టేస్ట్ చేసినా కూడా మీకు బాగుంటుంది. తర్వాత ఇది ఈ రెండు వచ్చేసి నాటుకోడి పులుసు, చిట్టి గారెలు. సో అదే కాంబినేషన్ లో మీకు పరాటా, నాటుకోడి పులుసు వస్తుంది. ఇది మటన్ పులుసు, రాగి సంకటి, నాటుకోడి పులుసు, మటన్ పులుసు, ఈ అన్ని కాంబినేషన్స్. సూపర్. సో మనకి కాంబోస్ పెట్టాము ఇప్పుడు. ఇది గీ రైస్ చిల్లీ చికెన్.
చిల్లీ చికెన్ ఉంటుంది, చిల్లీ పన్నీర్ ఉంటుంది. వెజ్ వాళ్ళకి చిల్లీ పన్నీర్ ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి చిల్లీ పన్నీర్ ఉంటుంది. ఇది చిట్టి రొయ్యలు ఫ్రై బిర్యానీ. అది వచ్చేసి మీకు నల్లి గోషం. విజయవాడలో అందరికన్నా మనం బాగా ఇస్తాం, అంటే మన మిన్సిట్ మీట్ కానీ అది కానీ చాలా బాగుంటుంది, అరోమాతో వచ్చింది, బాగుంటుంది. కానీ మొత్తం మీద చాలా పెద్ద మెనూ, ఇంకా పెద్ద మెనూ లేదండి. మన దగ్గర మెన్యూ చాలా ఎక్స్టెండ్ గా ఉంటుంది. నియర్ బై 170 ఐటమ్స్ ఉన్నాయి మన మెన్యూ. నియర్ బై 170 ఉన్నాయి. సో దాంట్లో ఇవన్నీ ఒక 40 ఐటమ్స్ వచ్చేసి పాపులర్ ఐటమ్స్ అన్నమాట. ఓకే ఓకే. విజయవాడ వాళ్ళైనా లేకపోతే విజయవాడకి వచ్చిన వాళ్ళైనా సరే సోల్ ఆఫ్ సౌత్కి వచ్చి ఇక్కడికి వచ్చి రాయలసీమ రాగి సంకటి నాటుకోడి తిన్నా, లేకపోతే ఆ పచ్చిమిర్చి బజ్జీ తిన్నా, చేపల పులుసు తిన్నా మళ్ళీ వస్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట. గతంలో ఒకసారి వచ్చి నాకు ఇక్కడ రాయలసీమ రాగి సంకటి నాటుకోడి కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ రీసెంట్గా అయితే మాత్రం ఈ చిట్రొయ్యలు కోడిగుడ్డు అట, అది కూడా స్టార్ట్ చేశారు. అంటే పేరుకి మాత్రం సౌత్ ఇండియన్, అంటే మనకి సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. బట్ మనం విజయవాడ ఫ్లేవర్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆంధ్ర ఫ్లేవర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే కేవలం ఆంధ్ర ఫుడ్ మాత్రమే కాకుండా కొంచెం వెరైటీ ఆఫ్, అంటే డిఫరెంట్ రీజియన్స్లో ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఈ సోల్ ఆఫ్ సౌత్ అని మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కేరళ ఫుడ్ దొరుకుతుంది, తమిళనాడు ఫుడ్ దొరుకుతుంది, ముఖ్యంగా ఆ తమిళనాడు చెట్నాడు చికెన్ ఇట్లాంటివి దొరుకుతాయి. అట్లాగే కర్ణాటక స్టైల్ ఫుడ్ ఉంటుంది. ఇట్లాంటి డిఫరెంట్ రీజియన్ ఫుడ్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో దొరకడం అనేది మాత్రం ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. అట్లా అంటే ఫ్లేవర్స్ అన్నీ ఒకేసారి ఒకే ప్లేస్లో రుచి చూడాలనుకున్న వాళ్ళు ఈ సోల్ ఆఫ్ సౌత్కి అయితే హ్యాపీగా రావచ్చు అనమాట. లేదు ఇంకా మన ఆంధ్ర, మన రాయలసీమ, మన తెలంగాణ అంటారా, వాటి కూడా ఏమాత్రం తగ్గకుండా, ముఖ్యంగా చెప్పాను కదా ఆ నాటుకోడి కానీ, ఈ చేపల పులుసులు కానివ్వండి, మన గారెలు, మినపగారెలు కానివ్వండి, ఇంకా మన ఫ్లేవర్స్కి అయితే మాత్రం అస్సలు కొదవేలేదు. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈరోజు అయితే మన టేబుల్ మీద కేరళ ఆప్పం, అలాగే విత్ వెజ్ స్టీవ్ అది రెడీగా ఉంది, చెట్టినాడు చికెన్ రెడీగా ఉంది, మన రాయలసీమ ఫ్లేవరు బిర్యానీసు, అందులోకి వీళ్ళ సోల్ ఆఫ్ సౌత్ స్పెషల్ డిష్ అయినటువంటి నల్లి గోష్ బిర్యానీ చాలామందికి చాలా బాగా ఇష్టమైన ఐటమ్ ఇది. అలాగే చిన్నపిల్లల కోసం చాలా స్పెషల్గా వీళ్ళు తయారు చేసిన, జనరల్గా మనం కీమా బాల్స్ తింటుంటారు చాలా చోట్ల, చాలా రెస్టారెంట్లో, బట్ వీళ్ళది బట్టర్తో ఈ చికెన్ కీమా బాల్స్ అనమాట. ఇవి అయితే మాత్రం పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. అఫ్కోర్స్ తింటే పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు అనమాట. సో కొంచెం అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఇవన్నీ టేస్ట్ చేసే ముందు ఈ సోల్ ఆఫ్ సౌత్ రెస్టారెంట్ ఎక్కడుంది అంటే కానూరు పవర్ 1 మాల్లో 2nd ఫ్లోర్లో ఈ రెస్టారెంట్ ఉంటుంది. యాంబియన్స్ అయితే మాత్రం చాలా 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 రిచ్గా, చాలా క్లాస్గా అదిరిపోద్ది అనమాట. అంటే మనం లోపలికి రాగానే ఒక రిచ్ ఫీల్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఒక రిచ్ ఫుడ్ని కూడా ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు. ఆలు మిర్చి 65 ఈ వెజ్ ఐటమ్తో ఇక్కడ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంది. వెజ్ కూడా దుమ్ము దులిపేసింది అసలు. అంటే జనరల్గా మనకి అంత నాన్ వెజ్ అనుకుంటాం, కానీ వెజ్ కూడా చాలా బాగుంది. తందూరి లాలీపాప్స్, ఈ పుదీనా కాంబినేషన్లో చాలా బాగుంది. మిర్చి బజ్జీ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసే విధానం చూస్తే మాత్రం భలే ముచ్చటేస్తుంది. చక్కగా బాగా పొడుగ్గా ఉన్న మిర్చిని తీసుకుని మంచి ఆ పిండిని నీట్గా తీసుకుని నూనెలో వేయించి దాన్ని కట్ చేసి మళ్ళీ అందులో ఈ ఉల్లిపాయలు, ఈ స్టఫింగ్ ఇవన్నీ చేసేస్తారు. అబ్బాబ్బా చూస్తుంటేనే రూపాయి.
ఇది బటర్ చికెన్ బాల్స్ అనమాట. జనరల్గా మనం బటర్ చికెన్ కర్రీ తినుంటారు కానీ బటర్ చికెన్ బాల్స్ మాత్రం ఎవరు తినుంటారు నాకు తెలిసి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ ఫ్లేవర్ పుదీనా చట్నీతో నంచుకున్నా బాగుంది, లేదు ఉట్టిగా తిన్నా చాలా బాగుంది. ఆ బటర్ ఫ్లేవరు, ఆ చికెన్ ఫ్లేవరు నిజంగా పిల్లలకి అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా సెటిల్ ఫ్లేవర్లో ఉంది. ఆ బటర్ చికెన్ బాల్స్ తమిళనాడు స్పెషల్ చెట్నాడు చికెన్ బాగుందండి. ఇంకో స్పెషల్ ఐటము చాలా 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 స్పెషల్గా ఉంది. మనకి పాలకూర ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుని మామూలు బజ్జీలాగా వేయించి దాని మీద రకరకాల చట్నీలు, అలాగే పెరుగు, అలాగే మసాలా చాటు, దానిమ్మ గింజలు వీటన్నిటితో స్టఫింగ్ చేసి చాలా బాగా ఇచ్చారు. ఇది చాలా పెద్ద బజ్జీ ఉంది. ఓకే, ఓ బజ్జీ చాటు ఇవన్నీ మిక్స్ చేసి తింటే ఎట్లాంటి ఫ్లేవర్ ఉంటుందో అలాంటి ఫ్లేవర్ ఉంది. చాలా స్పెషల్ ఐటమ్ ఇక్కడ, ఇది ట్రై చేయండి. ఆప్పం, ఇది వెజ్ స్టీవ్. ఇది ఏంటంటే మన కొబ్బరి పాలుతో వెజిటేబుల్స్ వీటన్నిటితో కలిపి తయారు చేస్తారట. ఇందులో చికెన్ స్టీవ్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుందట. ట్రై చేయొచ్చు. జనరల్గా ఇది మొత్తం అలా మడతెట్టి తినేస్తే ఇంకా బాగుంటుంది. అంటే కేరళ ఫుడ్ ఇష్టం ఉండాలి తినాలంటే, అంటే మనకు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఇకపోతే మన ఆంధ్ర స్టైల్ స్పెషల్ ఫుడ్ చిట్టి గారెలు, అలాగే నాటుకోడి చిట్టి గారి. ఇదే కదా మన ఫ్లేవర్స్. సూపర్. నాటుకోడి ఇప్పటివరకు ఎక్కడ తిన్నా మంచి బీభత్సమైన కారంగా తిన్నాను. ఇది మాత్రం మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది. ఇదే నాటుకోడితో రాగి సంగటి కూడా కొంచెం ట్రై చేద్దాం. ఇది మాత్రం ఎవర్ గ్రీన్ కాంబినేషన్. రాగి సంగటి, నాటుకోడి, మంచి రాయలసీమ స్టైల్లో రాగి సంగటి చేసి దాని మీద మంచి నెయ్యి బాగా పోసి ఆ నెయ్యి బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలాంటి మంచి నాటుకోడి చికెన్ ముక్కతో ఈ రాగి సంగటి తింటే ఉంటుందండి, అదిరిపోతుంది. సూపర్ టేస్ట్. మీరు విజువల్స్లో కిచెన్ కూడా చూస్తే చాలామంది అడుగుతూ ఉంటారు, భయ్య మీరు ఎక్కడికి వెళ్ళిన కిచెన్ చూపించండి. మీరు వీళ్ళ కిచెన్ చూసినా కూడా చాలా హైజీన్ కండిషన్లో ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అంటే అక్కడ కిచెన్ స్టాఫ్ దగ్గర నుంచి ఇక్కడ సర్వ్ చేసే స్టాఫ్ వరకు, మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వెయిటింగ్ పీరియడ్ గట్టిగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా చాలా ఫాస్ట్ సర్వీస్ అయితే మాత్రం వీళ్ళైతే కస్టమర్స్కి అందిస్తుంటారు. అది కూడా చాలా బాగా నచ్చుతుంది. అభిమానుల కోరిక మేరకు కొంచెం పరోటా, మటన్ పులుసు, మటన్ తినకపోతే ఎట్లా అని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు. అందుకోసం చిన్న పరోటా ముక్క. దీంట్లోకి నాటుకోడి, పరోటాలోకి నాటుకోడి కానీ మటన్ కానీ రెండు కూడా చాలా 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 బాగుంటాయి. మటన్ అయితే మాత్రం ఎంత స్మూత్ ఉందో, అయ్యో ఎంత స్మూత్గా ఉందో చూసారా. నోట్లో పెట్టుకున్నా కూడా చికెన్ కన్నా చాలా సాఫ్ట్ ఉంది. ఓవరాల్గా నాటుకోడి విత్ చిట్టిగారి, నాటుకోడి విత్ రాగి సంగటి, అలాగే మటన్ పులుసు, ఈ పరోటా నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. వైట్ రైస్, చిట్టి రైలు, కోడిగుడ్డు కొడదాం. యాక్చువల్గా ఈ చిట్టి రైలు కోడిగుడ్డు మంచి వేడి వేడి అన్నంలో, కోడిగుడ్డు కూడా ఇన్ని తిన్నాక మొత్తం అన్నీ తినలేం కాబట్టి కొంచెం ఆఫ్ ట్రై చేద్దాం. నిజంగా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్.
ఈ చిట్రైలు కోడిగుడ్డు అనేది. రైలు సైజు కూడా చాలా బాగుంది. ఆహా, ఏదైనా కానీ వైట్ రైస్ నాకైతే నెక్స్ట్ లెవెల్ అంతే. వీళ్ళ రెస్టారెంట్ అయితే మధ్యాహ్నం ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది. సేమ్ మెనూ మీకు ఇప్పుడు నా టేబుల్ మీద చూసిన ఐటమ్సే కాకుండా దాదాపు 140-170 ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయట. కొద్దిగా ఫిష్ కర్రీ కూడా టేస్ట్ చేద్దాం. చిన్న ముక్క వేసుకుంటున్నాను, బట్ వీళ్ళు చాలా చాలా పెద్ద ముక్కలు ఇస్తారు. ఒకసారి మీకు చూపిస్తాను కావాలంటే. దాదాపు 3 ముక్కలు ఉంటాయి. ఇదిగో ఇంత పెద్ద పీసులు అయితే 3 పీసెస్ వరకు ఉంటాయి. నేను ఇన్ని తిన్న తర్వాత చిన్న పీస్ వేసుకుంటాను అనమాట. ఆ చింతపండు పులుపు ఆహా అదిరేందండి. చేపల పులుసు అసలు ఇన్ని ఐటమ్స్ తినకుండా ఒక్క చేపల పులుసు వేసుకుని ఆ మాత్రం రైస్ తింటే ఉంటుంది. సోల్ ఆఫ్ సౌత్లో అదిరిపోయే మటన్ నల్లి గోష్ బిర్యానీ పెట్టడానికి కూడా లేదనుకోండి. ఇదిగో ఎంత పీస్ ఉంటుంది మొత్తం నల్లి గోష్. ఇది మొత్తం తినాలంటే మాత్రం ఆహా. బిర్యానీ లవర్స్ కూడా పండగే ఈ సోల్ ఆఫ్ సౌత్లో. ఓవరాల్గా మంచి ప్లెజెంట్ అంబియన్స్లో కూర్చుని చక్కగా 5 స్టేట్స్ ఫుడ్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఆంధ్ర రాయలసీమ ఫుడ్ అయితే మాత్రం నశాలానికి అంటుంది. అంటే కారం కాదు, ఆ కమ్మదనం, ఆ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే రుచులు ఈ సోల్ ఆఫ్ సౌత్లో ఉండే అండంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్గా మంచి కమ్మటి రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు ఈ విజయవాడ కానూరులో ఉన్నటువంటి ఈ సోల్ ఆఫ్ సౌత్ రెస్టారెంట్. సో ఎవరైనా విజయవాడ వాళ్ళు ఇప్పటివరకు రాకపోతే ఖచ్చితంగా ఒకసారి మీరు విజిట్ చేయండి. మళ్ళీ మీరే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. లేదు విజయవాడకి ఎవరైనా బయట ఊర్ల నుంచి వస్తే మాత్రం ఈ పవర్ 1 మాల్లో ఉన్నటువంటి సోల్ ఆఫ్ సౌత్ రెస్టారెంట్కి రండి. ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుందనమాట. కేవలం ఫుడ్ మాత్రమే కాదు, రకరకాల మాక్టైల్స్ కూడా ఇక్కడ మన నోరు ఊరిస్తాయి, మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇదైతే దీని పేరు కూడా టైగర్ బాంబ్ అట. దీని పేరు వీళ్ళ సీక్రెట్ అని చెప్తున్నారు ఈ మాక్టైల్. మరి సో రకరకాల మాక్టైల్స్, రకరకాల రీజియన్స్ ఫుడ్ అన్నిటికీ మంచి కేర్ ఆఫ్ అడ్రస్ మన సోల్ ఆఫ్ సౌత్ రెస్టారెంట్. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.